I want to tell about economic growth and economic development. What is meant by economic development and economic growth? The study of economic development has been attracting the attention of the economists right from the day of Adam Smith. Adam Smith కాలం నుంచి ఈ ఎకనామిస్ట్స్ అందరూ కూడా అట్రాక్ట్ అవుతున్నారు ఎఫెక్షన్. బట్ ప్రియర్ టు ద సెకండ్ వరల్డ్ వార్లో జరిగినప్పుడు, రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు, ద ఫోకస్ వాజ్ మోర్ ఆన్ ద ప్రాబ్లమ్స్, ద వెస్ట్రన్ కంట్రీస్ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేశారనమాట, విచ్ వర్ ఇండస్ట్రియలైజ్డ్ అండ్ అడ్వాన్స్డ్. అవి చాలా ఇండస్ట్రియలైజ్గా ఉండేవి, అడ్వాన్స్గా ఉండేవి, వాటి మీద చేయడం అనేది జరిగింది. ఆఫ్టర్వర్డ్స్ ద అటెన్షన్ టర్న్ టు ద డెవలపింగ్ కంట్రీస్. డెవలపింగ్ కంట్రీస్ ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీస్ అనమాట. యుఎస్ఏ అండ్ ఆల్ ఆర్ డెవలప్డ్ కంట్రీస్. డెవలపింగ్ కంట్రీస్ అంటే ఇండియా ఒక ఇంకా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలో మాత్రమే ఉంది. ఇండియా అనేది ముందుకు వెళ్ళాలి, అభివృద్ధి చెందే దేశంలోకి వెళ్ళాలి, డెవలప్డ్ కంట్రీ లాగా వెళ్ళాలి తప్ప డెవలపింగ్ కంట్రీలోనే మాత్రం ఉండకూడదు. ఎటువంటి పరిస్థితులు అనేది మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. దే హ్యావ్ బీన్ సెవెరల్ అటెంప్ట్స్ టు అనలైజ్ ద పర్సిస్టెంట్ ప్రాబ్లమ్ ఆఫ్ అండర్ డెవలప్మెంట్ అండ్ టు ఫైండ్ సొల్యూషన్స్ ఫర్ స్పీడీ అండ్ సస్టైన్డ్ ఎకనామిక్ డెవలప్మెంట్. మనం అన్ని ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం మనం చూద్దాం. ఇన్ ద ప్రాసెస్ ఆ విధానంలోనే ఒకటిగా మెనీ డెవలప్మెంట్ థియరీస్ అండ్ మోడల్స్ ఎమర్జ్. చాలా డెవలప్మెంట్స్ అన్నీ కూడా వచ్చాయండి. అకార్డింగ్లీ ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ నౌ రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ మియర్ రైజ్ ఇన్ ద గ్రోత్ రేట్ అండ్ పర్ క్యాపిటా ఇన్కమ్. ఓకే, కాబట్టి హ్యూమన్ లైఫ్లో మియర్ రైజ్ ఇన్ ద గ్రోత్ రేట్, పర్ క్యాపిటా ఇన్కమ్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్ వాట్ ఇస్ మెంట్ బై పర్ క్యాపిటా ఇన్కమ్. The developed countries try to increase the growth rate and improve the standard of living in their economies. ఆ డెవలప్డ్ కంట్రీస్ ఏం చేస్తున్నాయి, వాళ్ళు గ్రోత్ రేటు, స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్, వాళ్ళ యొక్క ఎకానమీస్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి చూస్తున్నాయి. వీరస్ డెవలపింగ్ కంట్రీస్, ఇండియా ఏం చేస్తుంది, స్ట్రైవ్ టు ట్యాకిల్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ పవర్టీ. మన ఇండియా అనేది భారతదేశం ఒక గొప్ప మాతృదేశం. అది ఏం చేస్తుంది, పావర్టీ అంటే పేదరికం, అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగం, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అంటే ఆదాయాలలో ఏదైనా అవకతవకలు, ఇన్ఈక్వాలిటీస్ అంటే అసమానతలని అది మనల్ని తీరుస్తూ ఉంటుంది. ఎకనామిక్ డెవలప్మెంట్ కెన్ ఇంప్రూవ్ ద ప్రొడక్టివిటీ అండ్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. జనరల్గా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని ఇంక్రీజ్ చేస్తుంది, అన్నిటిని చేస్తుంది ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది. అకార్డింగ్ టు వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్, ఈ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2013 ప్రకారం ఏంటంటే కనుక చెప్తాను, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. 18.5% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ లివ్స్ ఇన్ ద డెవలప్డ్ కంట్రీస్. అంటే హై ఇన్కమ్ కంట్రీస్ కింద వస్తున్నాయి ఇవి డెవలప్డ్ కంట్రీస్. ఓకే, అండ్ రిమైనింగ్ 81.5. ఓకే, ఐ విల్ క్లియర్లీ మెన్షన్ దట్. Okay, both must be known as the 100%. Okay, 81.5% lives in the developing countries. మన ఇండియాలో నివసిస్తున్నాయి అవి. లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అవన్నీ కూడా. ఓకే, ఇన్ దిస్ కంటెక్స్ట్ మనం చెప్పుకుంటే కెయిరన్ క్రాస్ డిస్క్రైబ్ డెవలపింగ్ కంట్రీస్ యాజ్ ద సోల్స్ ఆఫ్ ద వరల్డ్ ఎకానమీ. ఓకే, స్లమ్స్ ఆఫ్ ద ఓల్డ్ ఎకానమీ. నేను చెప్తున్నాను, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ ఇన్ దిస్ కంటెక్స్ట్. ఈ కెయిరన్ క్రాస్ ఏం చెప్తున్నాడంటే, డెవలపింగ్ కంట్రీస్ అందరూ స్లమ్స్ ఆఫ్ ద వరల్డ్ ఎకానమీ, అందరూ అలా ఉంటున్నారు. అలా ఉండకూడదు. మీరు ముందర చదువుకోవాలి. ఎవరు చదువుకుంటూ ఉంటే నీకు ఏంటి అని తెలుస్తుంది. చదువుకోకుండా ఉంటే అలా గట్టిగా అరుపులు, కేకలు, ఈ విధంగా సంథింగ్ అట్లా చివరికి మనం ఒక ఉమెన్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వకుండా పోతాం. కాబట్టి చదువుకోవాలి, అందరూ చదువుకోండి, ఎడ్యుకేటెడ్గా ఉంటారు అందరూ. టిల్ 1960 ద టర్మ్స్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ వర్ యూజ్డ్ సినానిమస్లీ. అవి రెండు కూడా ఒకదానికొకటి సినానిమస్గా. యాంటోనిమ్లీ అంటే వ్యతిరేక్తంగా, సినానిమస్లీ అంటే రెండు కూడా ఈక్వల్గా అనమాట. బట్ ఎకనామిక్స్ లైక్ హిక్స్ కానీ మీకు చూడండి, కంప్యూటర్, వీళ్ళు ఏం చేశారంటే డిస్టింక్షన్ చేశారు. ఎకనామిక్ గ్రోత్కి ఎకనామిక్ డెవలప్మెంట్కి డిస్టింక్షన్ చేశారు. ఇన్ దేర్ ఒపీనియన్, వాళ్ళ ఒపీనియన్ ఏంటి, ద కాన్సెప్ట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ఈజ్ రిలేటెడ్ టు ద ప్రాబ్లమ్స్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్
ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అనేది ప్రాబ్లమ్స్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్ గురించి చెప్తుంది. వేర్ యాజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ప్రాబ్లమ్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ గురించి చెప్తుంది. అర్థమైందా? కాన్సెప్ట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అనేది దేని గురించి చెప్తుంది? ప్రాబ్లమ్స్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్ గురించి చెప్తుంది. కాన్సెప్ట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అనేది, కాన్సెప్ట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ దేని గురించి చెప్తుంది? ప్రాబ్లమ్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటి? ద టర్మ్ ఎకనామిక్ గ్రోత్ రిఫర్స్ టు ఇంక్రీజ్ ద రియల్ అవుట్పుట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ యాన్ ఎకానమీ. చూడండి, ఎకనామిక్ గ్రోత్ అనేది రియల్ అవుట్పుట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఒక ఎకానమీలో ఉండేటువంటి రియల్ అవుట్పుట్ గురించి తెలుపుతుంది. ఇట్ ఈస్ మెజర్డ్ యాజ్ ద పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద జీడిపి. మనం చూస్తాం ఎకనామిక్ గ్రోత్ అనేది అక్కర్స్ వెన్ ద గ్రోత్ రేట్ ఆఫ్ రియల్ అవుట్పుట్ ఈజ్ మోర్ దాన్ ద గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్. మనకి పాపులేషన్ కన్నా రియల్ అవుట్పుట్ ఎక్కువగా ఉంటే దానిని ఏమంటాం? ఎకనామిక్ గ్రోత్ అంటాం. అప్పుడు ఏర్పడుతుంది. సో ఆల్ ద కంట్రీస్ ట్రై టు ఇంక్రీజ్ ద అవుట్పుట్ ఆన్ వన్ హ్యాండ్ అండ్ రెడ్యూస్ ద growth rate of population on the other hand, so that the availability of goods and services per capita will increase. The progress of any economy depends on the following factors. ఒక ఎకానమీ యొక్క ప్రోగ్రెస్ దేని మీద ఆధారపడి ఉంటుంది? ద క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ఇట్స్ లేబర్ ఫోర్స్, ఓకే, అవైలబిలిటీ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, ద అక్యుములేషన్ ఆఫ్ క్యాపిటల్, ద టెక్నాలజికల్ చేంజ్ అండ్ ఇన్నోవేషన్. అది ద ప్రోగ్రెస్ ఆఫ్ ఎకానమీ అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఏంటి? క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ లేబర్ ఫోర్స్ కానీ, మనం కష్టపడుతున్న నేచర్ కానీ, లేకపోతే అవైలబిలిటీ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. మనకి న్యాచురల్ రిసోర్సెస్ ఉంటాయి కదా, ల్యాండ్, వాటర్, ఎయిర్, ఇవన్నీ న్యాచురల్ రిసోర్సెస్. అలాగే మన క్యాపిటల్, ఇది ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమో పెట్టుబడి, ఓకేనా? ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ డివైడ్ ద టెక్నాలజికల్ చేంజ్ అండ్ ఇన్నోవేషన్. ఓకే, ఇప్పుడు చూడండి, అది నీకు ఎకనామిక్ గ్రోత్ గురించి, ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి అర్థమైందని భావిస్తున్నాను. ఓకే, ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటి? ఆల్ ద కంట్రీస్ ట్రై టు ఇంక్రీజ్ ద అవుట్పుట్ ఆన్ వన్ హ్యాండ్ అండ్ రెడ్యూస్ ద గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్ ఆన్ ద అదర్, సో దట్ ద అవైలబిలిటీ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పర్ క్యాపిటా విల్ ఇంక్రీజ్. కాబట్టి ఇక్కడ ఎకానమీ డిపెండ్స్ ఆన్ దిస్ అనమాట. ఓకే, ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి చెప్తున్నాను. ద మీనింగ్ ఆఫ్ టర్మ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ బ్రాడర్ దాన్ ఎకనామిక్ గ్రోత్. ఎకనామిక్ గ్రోత్ కన్నా ఎకనామిక్ డెవలప్మెంట్ గ్రేటర్ దాన్గా ఉంటుంది, అంటే ఎక్కువగా ఉంటుంది. ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది దేని గురించి చూస్తుంది? ప్రోగ్రెసివ్ చేంజెస్ ఇన్ ద సోషియో ఎకనామిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ కంట్రీ. ఒక సోషియో ఎకనామిక్ స్ట్రక్చర్ గురించి చూస్తుంది. ఇట్ ఈస్ క్వాంటిటేటివ్ యాజ్ వెల్ యాజ్ క్వాలిటేటివ్ బికాస్ ఇట్ ఇంక్లూడ్స్ ఇంక్రీజ్ ఇన్ రియల్ నేషనల్ ఇన్కమ్. జాతీయ ఆదాయాన్ని పెంచుతుంది, పర్ క్యాపిటా ఇన్కమ్ని పెంచుతుంది, ఎకనామిక్ వెల్ఫేర్ని చూస్తుంది, హ్యూమన్ డెవలప్మెంట్ని చూస్తుంది, ఇన్స్టిట్యూషనల్ అండ్ టెక్నాలజికల్ చేంజెస్ని చూస్తుంది ఆ అమ్మాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే, అమ్మాయి అంటే మామూలుగా ఎకనామిక్ డెవలప్మెంట్ అనేటువంటిది, ఇప్పుడు ఒక ఉమెన్ అనేది ఎడ్యుకేట్ అయితే మొత్తం ఆల్ ఫ్యామిలీ మస్ట్ బి ఎడ్యుకేటెడ్ అంటాం కదా, అలా ఎకనామిక్ డెవలప్మెంట్ ఏంటి అట్లా అనమాట. ఇట్ ఈస్ క్వాలిటేటివ్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్వాంటిటేటివ్ అనమాట. ఎందుకు? అది అన్నిటినీ ఇంక్లూడ్ చేస్తుంది. ఎందుకు? దానివల్ల రియల్ ఇన్కమ్ని, నేషనల్ ఇన్కమ్ని, రియల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ని, ఎకనామిక్ వెల్ఫేర్ని, హ్యూమన్ డెవలప్మెంట్ని, ఇన్స్టిట్యూషనల్ అండ్ టెక్నాలజికల్ చేంజెస్ని కూడా చేస్తారు. ఎకనామిక్ డెవలప్మెంట్ చేస్తుంది మనకి. రాబర్ట్ ఎంసీ నమారా అనేటువంటిది ఏం చెప్తుందంటే, ఫార్మర్ వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అండి, has estimated that about 40% of developing world's population did not benefit at all from the economic growth and structural changes during 1950s and 1960s. వాళ్ళు వరల్డ్స్ పాపులేషన్ అనేది బెనిఫిట్ అవ్వలేదు అని చెప్తున్నారు. దేర్ఫోర్ ద ఎకనామిస్ట్స్ ఇన్ 1970s ఏమైందంటే రీడిఫైన్ అని చెప్పాం ద కాన్సెప్ట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద బేసిక్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్ అనమాట. డెఫినేషన్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారండి. ఫాలోయింగ్ డెఫినేషన్స్ గివ్ ఎ క్లియర్ ఐడియా ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. అకార్డింగ్ టు సిడి కెండల్ బర్జర్, economic growth means more output and economic development implies more output and changes in the technological and institutional arrangements by which is produced. అలా చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇంకొకళ్ళు ఏం చెప్తున్నారంటే కనుక
ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి రకరకాలుగా చెప్తున్నారు. ఏంటంటే ఆ డెఫినేషన్స్లో చెప్తున్నారు, డెవలప్మెంట్ కన్సర్న్స్ నాట్ ఓన్లీ మ్యాన్స్ మెటీరియల్ నీడ్స్ బట్ ఆల్సో ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సోషల్ కండిషన్స్ ఆఫ్ హిజ్ లైఫ్ అనమాట. డెవలప్మెంట్ ఈజ్ దేర్ ఫర్ నాట్ ఓన్లీ ఎకనామిక్ గ్రోత్ అని కాదు, బట్ గ్రోత్ ప్లస్ చేంజ్ సోషల్ తర్వాత కల్చరల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఎకనామిక్ చేంజెస్ ఉండాలి అందులో. ఓకే, దాన్ని మనం ఎకనామిక్ డెవలప్మెంట్ అంటాం. ఓకే, యునైటెడ్ నేషన్స్ ఎక్స్పర్ట్ కూడా చెప్తున్నారు అలా. కాబట్టి కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఫాలోయింగ్ ఆస్పెక్ట్స్లో ఉంటుంది. అదేంటి, ఎకనామిక్ డెవలప్మెంట్ ఇస్ డైనమిక్ అండ్ లాంగ్ టర్మ్ ప్రాసెస్ లాగా ఉంటుంది. ఇట్ ఈస్ మెజర్డ్ బై ద రియల్ పర్ క్యాపిటా ఇన్కమ్. ఓకే, ఇట్ ఇంక్లూడ్స్ గ్రోత్ విత్ స్ట్రక్చరల్ చేంజెస్. ఇట్ ఎన్షూర్స్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్. It improves the quality of the life of the people, increases employment opportunities and eradicates the poverty. కాబట్టి ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ డైనమిక్గా ఉంటుంది, అలాగే అండ్ లాంగ్ టర్మ్ ప్రాసెస్గా ఉంటుంది. ఇట్ ఈజ్ మెజర్డ్ బై ద రియల్ పర్ క్యాపిటా ఇన్కంలో తెలుస్తుంది. అంతేకాకుండా గ్రోత్, స్ట్రక్చరల్ చేంజెస్ ఉంటాయి దాంట్లో. తర్వాత ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్, వెల్త్ అనేది ఉంటుంది దానివల్ల. ఇట్ ఇంప్రూవ్స్ ద క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద పీపుల్, అలాగే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అవుతుంది, పవర్టీని రిమూవ్ చేస్తారు. అలా ఆ ఎకనామిక్ డెవలప్మెంట్లో రకరకాలుగా ఉంటుంటాయి. ద డిఫరెన్స్ బిట్వీన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్